నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, వజ్రాల దీవిలో పగడాల పడవ స్టోరీ చెప్పుకుంటున్నాం. ఎట్టకేలకు వెళ్ళారు. వెళ్ళాడు, విద్యాధరిని పెళ్లి చేసుకుని వివాహం చేసుకున్నాడు. చేసుకున్నాక ఆ అమ్మాయిని ఆ పగడాల పడవలోనే నువ్వు ఇక్కడే ఉండు, ఉమ్, నేను వెళ్ళి మా మిగిలిన పని చూసుకొస్తానని బయలుదేరాడు. ఉమ్, తన దగ్గర పాదుకలు ఉన్నాయి కదా, పాదుకలను ధరించి దక్షిణ దిక్కుగా ప్రయాణం చేసి ఆ కపాలేశ్వర స్వామి దేవాలయానికి చేరుకున్నాడు. ఆ పగడాల దీవిలో ఉంది కదా ఒక దీవి, అందులో దేవాలయం. వెళ్తే ఆ దేవాలయంలో పెద్ద భైరవుడి విగ్రహం ఉన్న చోట ఒక మానవ కంకాళం పడింది. అది ఎవరిది? సూరసేనుడు, మొట్టమొదట సైన్యాధిపతి. అతని డొక్కలో ఏదో ఇది కనపడుతున్నట్టు పిడి, నడుముకు ఒక పిడి ఉంది, బట్టలు అన్నీ ఇదైపోతాయి కదా, కానీ దానికి ఒక ఎంత కత్తి ఉంది. వజ్రాల పిడి కలిగిన కత్తి. ఆ కత్తి మీద వీళ్ళ వజ్రాల దీవితాలకు గుర్తులు కనపడ్డాయి. అక్కడి నుంచి అతని వేలుకున్న ఉంగరం, ఆ కంకాళాన్ని వేలుకున్న ఉంగరం తమది, రాజముద్రిక. గుర్తుపెట్టాడు రాకుమారుడు అజయుడు. ఇతనే మన సూరసేనుడు ఏంటాడు, ఇక్కడి దాకా వచ్చి మరణించాడే అని చాలా దుఃఖపడ్డాడు. తర్వాత ఏం చేశాడు, ఎదురుగుండా ఒక సరోవరం ఉంది కదా, అందులో చక్కగా స్నానం చేసి వచ్చి భైరవుడి ముందు కూర్చున్నాడు. కూర్చుని ఒక 3 రోజుల పాటు విపరీతంగా అసలు లేవల కూర్చున్నవాడు. విపరీతంగా జపం చేశాడు. భైరవ జపం వాళ్ళకి అలవాటు ఉంది కదా, ఆ జపానికి ఆ భైరవ విగ్రహం అంత మెల్లిగా కదలిక రావటం మొదలుపెట్టింది. అంతకుముందు కూడా కదిలింది. అంతకుముందు జపం చేస్తే కదిలింది. సూరసేనుడు చేశాడు. ఏం చేయాలో తెలియక చప్పట్లు కొట్టేసరికి చచ్చిపోయాడు. ఇక 3 రోజులు తిరిగేసరికల్లా ఆ భైరవ విగ్రహంలో కదలిక వచ్చింది, కదిలిపోయింది. లేచి నిలబడ్డాడు, కళ్ళు తెరుచుకుంది. ఆయన కళ్ళు తెరిచి చూసేసరికల్లా భైరవుడికి ఏం కనపడింది, ఈయన దగ్గర శూలం లేదు. అంతకుముందు శూలం విసిరాడు, శూలాన్ని వాడు పట్టుకుపోయాడు కదా ప్రచండు. ఈ ఎదురుకుండా ఒక 16 సంవత్సరాల కుర్రవాడు జపం చేస్తూ కనపడ్డాడు. కనపడితే ఈయన కుమారా లేనైనా నువ్వు అని లేవదీశాడు. లేవదీసి ఎవరు నువ్వు, ఎందుకు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి ఈ ప్రయత్నం చేశావు అని అడిగితే కుర్రాడు ఏం చెప్పాడంటే, నేను వజ్రాల దేవి రాకుమారుని అజేయుణ్ణి, నా పేరు. ఈ మా కోసమని ఇంత దూరం వచ్చాడు మా సైన్యాధిపతి. ఈ మానవ దేహం ఈయన్ని బతికించండి, ఈ కంకాళంలో ఉన్న మానవుడిని బతికించండి. తర్వాత ప్రచండు మా తాలూకు వజ్రాల బాణాన్ని తీసుకుపోయాడు. ఆ బాణం తీసుకురావటం, వెనక్కి తెచ్చుకోవటం ఎలా, అతని ఆయుష్ను కడతేర్చడం ఎట్లా, ఈ 3 చెప్పండి మాకన్నాడు. అనేసరికల్లా ఈయన భైరవుడు ప్రసన్నుడై ఇతను చక్కగా భైరవ స్తోత్రాలు అవి చదివి ఇవి చెప్పాడనమాట. ప్రత్యక్షం అయితే భగవంతుడు చూసి ఏదో ఒక మంచి మాట్లాడతారు కదా. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఈ మానవుడిని బతికించాలంటే చాలా పెద్ద ప్రయత్నమే చేయాలి. ఒకటి. రెండోది, వజ్రాల బాణం, మీ వజ్రాల బాణం ప్రచండుడి దగ్గరే ఉంది. వాడు ఆ బాణంతో మహావిష్ణువు మీద యుద్ధానికి వెళ్ళడానికి ఆ బాణాన్ని సాధించాడు. అది విష్ణువు చేతిలో ఉండే బాణం. ఆయన మీ వంశంలో ఒక పూర్వీకులకి ఇచ్చాడు. వాడు బ్రహ్మ కోసం ఇప్పుడు తపస్సు చేసుకుంటున్నాడు, విష్ణువు మీద యుద్ధానికి వెళ్ళే అవకాశాన్ని ఇవ్వమని. ఆయన ఎక్కడుంటాడో తెలీదు, విష్ణువు ఎక్కడో ఉన్నాడు. ఆయన ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు, విష్ణువుని వెతకలేరు. బ్రహ్మను పట్టుకుంటే విష్ణువు దొరుకుతాడని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇంకా ఇంకా ఉన్నాయి గోల్డని. అతని ప్రాణం అతని చేతుల్లో ఉండదు. వాడి ప్రాణం, వాడి హృదయాన్ని మహాకాళి హృదయంలో ప్రతిష్ఠ చేసి ఉంచాడు. అది ఎక్కడుంది, వాడు ఉండేటువంటి భైరవ కోనలో లోపల మహాకాళి విగ్రహం ఉంది. కాళీ హృదయంలో ఉంది ప్రచండుడి ప్రాణం. ఈ మానవుడిని బతికించడానికి ఒక ఉపాయం చెప్తాను. వాకిట్లో ఉన్న సరోవరం, బయట ఒక సరోవరం ఉంది కదా, ఆ సరోవరంలో లోపల కింద ఒక ముత్యం ఉంటుంది, నల్ల ముత్యం. అది తీసుకొచ్చి ఈ కంకాళం మీద పెట్టు. తర్వాత నల్ల కలువలతో నీరు తెచ్చి ఇతని మొత్తం కంకాళాన్ని తడపాలి. నువ్వు కలువతో నీళ్లు తేవటం ఎటా, ఎన్నొస్తాయి కలువతోటి, ఎన్నిసార్లు తిరగాలి, తడపాలి. తర్వాత ఈ దేవాలయం తలుకు పై భాగంలో శిఖరాగ్రంలో సంజీవిని అనే ఒక మూలిక ఉంటుంది, ఒక మొక్క. ఆ మూలిక తెచ్చి ఇతని మీద పెడితే బతుకుతాడు. ఇన్ని చేయాలి, ఇంత చేస్తే ఇతను బతుకుతాడు. బతికిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, భైరవ కోనకి వెళ్ళాలి. అది అక్కడెక్కడెక్కడో ఉంది, దానికి కూడా మార్గం ఉంది వెళ్ళటానికి. అక్కడికి వెళ్తూ కానీ ముందు ఇతన్ని బతికించుకో. ఆ కాళీ హృదయంలో ఉన్న ఆ హృదయాన్ని తీసుకోవాలంటే అంత సులువు కాదు. కాళీని ప్రత్యక్షం చేసుకోవాలి. ఎన్ని చేయాలి పనులు మరి. ఆ కాళీని ప్రత్యక్షం చేయటానికి కూడా అక్కడ ఇంకొకటి ఉంది, నా త్రిశూలం ఉంది. భైరవుడు చెప్పాడు, ఆ త్రిశూలం ఎక్కడుంది, ఇతను పట్టుకెళ్ళిపోయాడు కదా ప్రచండు, దాన్ని
వాడు ఉండే ఆ నివాసానికి దగ్గరలో ఉన్న ఒక అయస్కాంతపు కొండ ఉంది. ఆ కొండ మీద ప్రతిష్ఠ చేయబడి ఉంది. నువ్వు అది తెస్తే గానీ కాళ్ళని చూడలేవు. ఉమ్. చాలా దుష్కరమైన కార్యం, ప్రయత్నం చేసుకో అని చెప్పి మాయమైపోయాడు భైరవుడు. ముందు సూరసేనుని బతికించుకోవాలి కదా. సరే అయితే ఈ కుర్రాడు ఏం చేశాడు, బట్టలు విప్పి పక్కన పెట్టి గోచిపాత రాయుడై అందులోకి దిగాడు. ఉమ్. దిగితే ఎంతసేపో చూస్తే పెద్ద సరోవరంలో ఒక ముత్యం ఎట దొరుకుతుంది. మరి ఎంత గాలించాలి. గాలిచ్చాడు, చివరికి ఒక ముత్యపు చిప్పలో నల్లటి ముత్యం దొరికింది. ఓకే. ఆ ముత్యం పట్టుకొచ్చాడు. ఈ సూరసేనుడి కంకాణ హృదయ స్థానంలో పెట్టాడు. ఇంకా అక్కడి నుంచి సరోవరం నుంచి భైరవుడి సన్నిధిలోకి తిరిగి 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 కలువలతో ఎన్నిసార్లు కలువ పువ్వుతో నీరు పట్టుకొచ్చి చిలకాలి. బాబా. మొత్తం కంకాళం, అతను 6 అడుగులు ఉన్నాడు. ఇంత పెద్ద కంకాళం, ప్రతి పార్టు తడపాలి. అంతా తడిపాడు. ఆ తర్వాత ఏం చేశాడు, అతని దగ్గర చెప్పులు ఉన్నాయి కదా, ఈ దేవాలయం పై భాగంలోకి వెళ్ళాలి. సంజీవని. ఆ సంజీవని మూలిక కోసం తన పాదుకలు ధరించి ఆ శిఖరాగ్రానికి వెళ్ళి అక్కడున్న సంజీవనిని పట్టుకొచ్చేసరికల్లా ఇప్పుడు ఈ నీళ్లతో తడిపేసరికే మొత్తం శరీరం అంతా వచ్చేసింది. కంకాళం అంతా పూడిపోయింది. మానవ దేహం కనపడుతోంది వస్త్రాలతో సహా. అక్కడున్న వస్త్రాలే అతని మీద ఆచ్ఛాదనగా ఉన్నాయి. శరీరం వచ్చేసింది కానీ ప్రాణం రాలి. ఆ సంజీవని తెచ్చి దాన్ని ఈయన మీద పెట్టాడు. పెట్టంగానే లేచి కూర్చున్నాడు సూరసేనుడు. అతనికి ఏం గుర్తుంది, తను భైరవుడిని ప్రసన్నం చేసుకున్నాడు. భైరవుడి శూలం తనకి తగలటం వరకే. ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి ఓ 15-16 సంవత్సరాల కుర్రాడు, గోచిపాతరాయుడు, ఒంటిమించి నీళ్లు గారుతూ నుంచుని ఉన్నాడు. ఓ. అది చూస్తే ఎట్లా ఉన్నాడు, చంద్రసేన మహారాజులాగా ఉన్నాడు. చంద్రసేనుడు సూరసేనుడు ఇద్దరు ఒకే వయసు వాళ్ళు. సైన్యాధిపతి రాజు ఒక వయసు వాళ్ళు. ఈ వయసులో కనపడుతున్న చంద్రసేనుడిని నేను ఎప్పుడో చూశా. ఆయనకు అర్థం కాల. ఎక్కడ నువ్వెవరు, నేను ఇక్కడ ఎందుకున్నా, నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చావు, ఇంత ప్రయత్నం ఎట్లా చేసావు నువ్వు, ఇతను ఎంత ప్రయత్నం చేసి వచ్చాడు, ఎక్కడ గంధమాదన పర్వతం, ఎక్కడ పగడాల పడవా, అవన్నీ పట్టుకుని వచ్చాడు కదా, నువ్వు ఎట్లా వచ్చావు నాయన, నువ్వెవరు ఏమిటంటే అప్పుడు చెప్పాడనమాట. వజ్రాల దేవి యువరాజు అయిన అజేయుడు మీకు అభివాదం చేస్తున్నాడంటే ఆయన ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఇలా జరిగిందా అన్నాడు. ఇది జరిగి 17 సంవత్సరాలు అయింది. 17 ఏళ్ల క్రితం భైరవుని దీనికి మీరు బలైపోయారు. మీ శవం ఇక్కడ పడిపోయి ఉండిపోయింది. తర్వాత ఒక దుర్మార్గుడైన యోగి మాకు మా నాన్నగారికి జంట కవల ఫలాలు తీసుకొచ్చాడు. నేను నా చెల్లెలు అనిలాదేవి జన్మించాం. అతను వజ్రాల బాణం కోసమే ఈ ప్రయత్నం చేశాడు. బాణాన్ని పట్టుకుపోయాడు. దాని అన్వేషణలో నేను ఇక్కడికి వచ్చాను. మొత్తం చెప్పాడు. ఇక్కడికి వచ్చాను, మిమ్మల్ని బతికించడానికి భైరవుడు సహాయం చేశాడు. పదండి మనం వెళ్దాం, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అని చెప్పి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి మీరు ఇంటికి వెళ్ళిపోతారా అంటే వెళ్ళనన్నాడు. ఈ మొత్తం కార్యక్రమంలో నేను నీ పక్కన ఉంటాను, కలిసే వెళ్దాం, మనం ఏమవుతుందో చూద్దాం. సరే ఇతను మళ్ళీ వెనక్కి బయలుదేరాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సరే అక్కడి నుంచి బయలుదేరి ఇక నడవటం మొదలుపెట్టారు. ఇతను ఏం చేశాడంటే ఈ మన సూరసేనుడిని ఇట్లా పట్టుకుని చెప్పులు వేసుకున్నాడు. అయస్కాంతపు కొండ వెళ్ళాలి. అక్కడ దాకా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నువ్వు కింద ఉండని ఆ కొండ తాలూకు శిఖరానికి వెళ్ళి ఆ శిఖరంలో ప్రతిష్ఠ చేయబడి ఉంది భైరవుడి శూలం. ఆ శూలం ఉంటే కానీ చాలా పనులు అవ్వవు. అవును. వెళ్ళి శూలం తీసుకున్నారు. శూలం తీసుకుని వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, నల్లకొండలో కొండ లోపలికి వెళ్ళిపోతే అక్కడ ఒక రహస్య ద్వారం ఉంది. ఆ గుహ లోపల ఆ ద్వారం తెచ్చుకుని లోపలికి వెళ్తేనే కాళికాదేవి కనపడుతుంది. అంతే ఇహ. ఇప్పుడు వజ్రాల బాణం కూడా ఆ కాళికాదేవి సాన్నిధ్యంలో నల్లకొండలోనే ఉంది. అది అతను తీసుకెళ్ళాడు. మొదట ఇప్పుడు పళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు వీళ్ళు, ఆ నల్లకొండ పైన ఉన్న గుణమావిడి చెట్టులోంచే తెచ్చుకున్నారు పళ్ళు. అక్కడికే వీళ్ళు మళ్ళీ వెళ్తున్నారనమాట. ఓకే. వీడు అక్కడికి వెళ్తాడని తెలిసే పట్టుకున్నాడు అతను. సరే ఏం చేశారు, ఇద్దరు కలిసి బయలుదేరారు. ఇవి శూలం పుచ్చుకొని వెళ్తుంటే అక్కడ ఒక కొండని రక్షిస్తూ ఒక రాక్షసు ఉందట. ఆ రాక్షసి మీదకి వచ్చింది. ఎంత సాహసికులరా నరులు ఇక్కడ అన్నాడు. అడుగు కూడా పెట్టడానికి వీల్లేదు అని చెప్పి మీదకి వస్తే ఆ శూలం పెట్టి ఒక పోటు పడితే చచ్చిపోయిందట. అక్కడి నుంచి రకరకాల జంతువులు, ఓ తేలు, ఆ కొండితోటి అది రాక్షసులు, ఇవే దయ్యాలే, పిశాచాలే అలా రూపంలో ఉన్నాయన్నమాట. జంతు పిశాచాలు. ఓకే. అది కొన్ని భల్లూకాలు, కొన్ని గబ్బిలాలు, అట్లా ఒకటి మీదకి వస్తుంటే ప్రతి దాన్ని దీంతోటే పొడిచేశారు ఈ శూలంతో.
అట్లా లోపలికి వెళ్తే లోపల ఒక చీకటి గుహ, దానికి ఒక తలుపు ఉంది. ఆ తలుపును కూడా ఈ భైరవుడి శూలంతో పొడిస్తే తలుపు తెరుచుకుంది. ఓకే. లోపలికి వెళ్తే పెద్ద భయంకరాకారంలో కాళికాదేవి కనపడిందట. ఓ పక్కన వెలుగులు విరజిమ్ముతూ ఈ వజ్రాల బాణం కనపడుతుంది. బాణాన్ని తీసుకున్నారు. అక్కడ ఎవ్వరు లేరు కాపల. అతను బ్రహ్మ దగ్గరికి తపస్సుకి వెళ్ళాడు కదా, బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసుకోవడం కోసం ఇంకో చోటకి వెళ్ళిపోయాడు అతను. ఇక్కడ లేడు, తన కైలాస పర్వతం వైపుకు వెళ్ళిపోయాడు. అమ్మవారే రక్షిస్తుంది వజ్రాల బాణాన్ని. ఆవిడ గుండెల్లో ఎలాగో వాడి ఆయుష్ పేటిక అంటారు, ఆ పేటిక ఆవిడ గుండెల్లో ఉంది, ఆ విగ్రహపు గుండెల్లో. అక్కడి నుంచి ఇతను ఏం చేశాడు, గోల్డ్ అంతసేపు కూర్చుని అమ్మవారిని ప్రార్థన చేశాడు పరిపరి విధాల. ఇతను అమ్మవారి కోసం దీంట్లో కూర్చుంటే, జపంలో కూర్చుంటే, సూరసేనుడు అతని దగ్గర కత్తిను భైరవుడి ఇది పట్టుకుని, భైరవుడి శూలం పట్టుకుని, ఆ వజ్రాల బాణం పట్టుకుని కాపలా కాసాడు. రోజులు గడిచినాయట. 3-4 రోజులు గడిచాక అమ్మవారు ప్రత్యక్షమైతే లేచి నిలబడి అనేక విధాలుగా ఇద్దరు స్తోత్రాలు చేశారు. ఈ రాకుమారుడితో రావటం వల్ల నేను అమ్మని కంటితో చూడగలిగానని సూరసేనుడు ఎంతో సంతోషించాడు. ఓకే. అప్పుడు ఇతను అడిగాడనమాట, అజయుడు, మరి మా వజ్రాల బాణం ఇక్కడ ఉంది, నేను తీసుకెళ్ళిపోతాను, కానీ అతనితో మాకు ఎప్పటికైనా ప్రమాదమే కదా, ప్రచండుడిని సంహరించడం ఎట్లా అంటే, ఆవిడేం చెప్పిందంటే, నా గుండెల్లో ఉంది, వక్షస్థలంలో వాడి ఆయుష్ పేటిక ఉన్నది, కానీ నన్ను పడగొట్టడం ఎవరి వల్ల కాదు, పరమశివుడు ఒక్కడు తప్ప నన్ను ఇంకొకడు పడగొట్టలేడు. నన్ను పడగొట్టాలంటే నువ్వు శివుడి సహాయం తీసుకోవాలి. ఎట్లా పడగొడతారు? అమ్మవారి విగ్రహాన్ని ముట్టుకుంటే ఒప్పుకుంటుంది ఆవిడ? అదే కదా, మానవ మాత్రులు కుదరదు కదా. దండం పెట్టుకోవడానికి ఒప్పుకుంటుంది, పడగొట్టడానికి ఒప్పుకోవద్దు. నువ్వు ఆ పని చేయాలంటే, అతన్ని సంహరించాలంటే ఇదే మార్గం, నువ్వు శివుణ్ణి స్వాధీనం చేసుకుని రా, అప్పుడు ఆయుపేటకి తీసుకోవచ్చు నువ్వు. ఓకే. అనగానే ఇప్పుడు శివుడి కోసం తపస్సు చేయాలి. ఇప్పుడు కైలాస పర్వతాన్ని దగ్గరికి వెళ్ళి పర్వత సానువులు లోపలికి నీకు ప్రవేశం ఉండదు, బయటే శివుడి కోసం నన్ను ప్రార్థించినట్టే ప్రార్థించు. ఆయన ప్రత్యక్షమయ్యి ఆయన ఒప్పుకుంటే ఈ విగ్రహం పడగొట్టాలని, అంబిక విగ్రహాన్ని పడగొట్టాలంటే ఒప్పుకోవద్దు, మరి నువ్వు ఒప్పించుకుని రా. ఇప్పుడు ఇతను తపస్సు ఏమిటి, ముందు బ్రహ్మని తర్వాత శివుణ్ణి తపస్సు చేస్తాడు వాడు ప్రచండు. ఎందుకంటే అతనికి కావాల్సింది ఏమిటి, విష్ణుమూర్తితోటి యుద్ధం, అప్పుడు లోకాల మీద సామ్రాజ్యాధిపత్యం. మంత్రవేత్తలందరికీ కూడా ఒక భగవంతుడి మీద పగ ఉంటుంది, వీళ్ళే దేవుళ్ళు అయిపోవాలని కోరుకుంటారు. పాత కథల్లో అవే కనపడుతుంది. అవునండి, వీడే దేవుడు అయిపోవాలి, వాడు దేవుడు అయిపోవాలంటే దేవుడిని జయించాలి. అందుకని ఇట్లాంటి శక్తులని సహాయంగా తీసుకుంటారు. అందుకు విష్ణువు మీద జయించాలన్నా, ఆయన మీద యుద్ధానికి వెళ్ళాలన్నా విష్ణువు యొక్క ఆయుధంతో కుదురుతుంది మానవులకి. అందుకు ఆ వజ్రాల బాణాన్ని సాధించాడు వాడు అని చెప్పి అమ్మవారు మాయమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? సరే మళ్ళీ బయలుదేరారు. మళ్ళా బయలుదేరి కైలాస పర్వతం వైపుకి ప్రయాణం చేశారు. కైలాస పర్వతానికి వెళ్ళిపోయారు. పర్వతం కైలాస పర్వతమే కానీ కైలాసం కాదు అది, ఇంకా వెళ్ళాలి లోపలికి. ఆ ద్వారాలు మామూలు వాళ్ళు ఎవ్వరికీ తెరవబడవు. సూరసేనుడు మళ్ళీ కాపలా కాస్తుండగా ఇతను మళ్ళీ జపానికి కూర్చున్నాడు యువరాజు. ఇప్పుడు ఇతనికి ఇలా ఎలా కుదిరింది, వీడు చిన్నపిల్లవాడు కదా, ఎట్లా కుదిరిందంటే ఇతని 12వ ఏటే అతనికి ఏం చేశారు, వీడు ప్రచండు ఏం చేస్తాడోనని ఒక రహస్య స్థలంలో అడ్డుపెట్టారు. రాజగురువు అయిన శ్రీకాంత శర్మ ఇతనితోటి ఉన్నాడు. ఈ మంత్రోపదేశాలన్నీ అతను చేశాడు. ఒట్టి యుద్ధ విద్యలతోటి పూర్తిగా దేన్ని సాధించలేము. యుద్ధ విద్యలకు ఎప్పుడూ దైవ బలం ఉండాలి. శారీరక బలానికి ఎప్పుడు కూడా, విద్యకి కూడా దైవానుగ్రహం ఉంటేనే కుదురుతుందని ఈ మంత్రోపదేశాలన్నీ ఆయన చేయటం వల్ల ఇతనికి గంటల తరబడి ధ్యానంలో కూర్చోవటం అలవాటైంది. ఓకే. ఇక బయట కూర్చుని ఇది తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు కుర్రబడి. రోజుల తరబడి కూర్చున్నాడు. క్రమంగా ఇతని పంచాక్షరి మంత్ర జపానికి కైలాసం కదలటం మొదలుపెట్టిందట. మొదలు పెడితే ఆయన ఏదో తాండవానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సాయంకాలం వేళ ఈ కదలిక కంపన వస్తోంది. ఎవరి వల్ల ఇది కంపిస్తోంది, ఎవడ్రా వాడు అని అనేసరికల్లా ఒక మానవ యువకుడు మీకోసం ప్రార్థిస్తున్నాడని ప్రమదగణాలు చెప్పేసరికి పరమేశ్వరుడు బయటికి వచ్చి కుర్రవాడికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యేసరికి అలా కుర్రాడు రకరకాల నమస్కారాలు చేసి ఎన్నో రకంగా పరిపరి విధాలుగా పరమేశ్వరుని ప్రార్థించి
తన కథ అంతా చెప్పుకొని మహాకాళి విగ్రహాన్ని పడగొట్టాలంటే కేవలం నీ వల్లే అవుతుంది తండ్రి. ఆ విగ్రహంలోనే ప్రచండుడి ఆయుష్ ఉంది. నా బాణం దొరికిందని నేను వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ నన్నేమీ చేయడన్న నమ్మకం లేదు. పైగా ఇప్పుడు తపస్సు కూడా చేయబోతున్నాడు. ఇంత తపస్సంపన్నుడు అయిన తర్వాత నేనేం చేయగలుగుతాను? అప్పుడు ఆయన ఆలోచించి సరే అని చెప్పి ఒక చిన్న శక్తిని నువ్వు కోరుకున్నప్పుడు నీకు ఈ దీనికోసమే ఉపయోగపడుతుంది, వెనక్కి వెళ్ళిపో, నువ్వు నన్ను ప్రార్థించి నువ్వు అంబిక విగ్రహాన్ని పడగొట్టచ్చు ఓకే అని చెప్పి ఒప్పుకున్నాడు. ఆ శక్తితోటి మళ్ళీ సూరసేనుడు ఈ అజేయుడు ఇద్దరు బయలుదేరి వచ్చారు. బయలుదేరి ఇక్కడికి వచ్చేసరి కల్లా ఆయన ఇచ్చాడు కదా, అప్పుడు ప్రార్థన చేసుకుని తన కత్తికి రుద్రశక్తిని ఆవాహన చేసుకుని ఆ శక్తితోటి అంబిక విగ్రహాన్ని కొట్టబోయేసరికల్లా మళ్ళీ అమ్మవారి ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఏం చెప్పిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. ఎన్ని ట్విస్టులో. నమస్తే రమ్మగారు. నమస్తే.